ఎక్కడికెళ్ళినా నా మనుషులు అడ్డుపడ్డారా? చెప్పాను కదా ఎక్కడికి పారిపోలేరని. అయ్యో నాన్న, మేమెందుకు పారిపోతాం? అయినా పారిపోయే వాళ్ళమైతే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాం? ఏంటి నాయనా, ఏమైంది? మిమ్మల్ని నా కుటుంబ సభ్యుల పేరు మీద అర్చన చేయమంటే వేరే ఎవరి పేరు మీద అర్చన చేస్తారేంటి? అదేంటి బాబు అలా అంటావేంటి? అవును పంతులు గారు, మీరు అర్చన చేస్తున్న పేరుతో మా కుటుంబంలో ఎవరూ లేరు. మా కుటుంబంలో నేను, నా భార్య, నా కూతురు, మేము ముగ్గురు మాత్రమే. అదేంటి బాబు, ప్రతిసారి మీ కుటుంబ సభ్యులందరి పేరు మీద అర్చన చేయించేవారు? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మాకెవ్వరూ లేరు. అలాగే బాబు, మీ ముగ్గురు పేర్ల మీదే అర్చన చేస్తాను. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయకాలానల ప్రజ్వలనాయ ప్రతాపవజ్రదేహాయ అంజనేయ గర్భసంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్యదానవ యక్షరక్షోగణగ్రహ ఈరోజు డాడీ, మీ అమ్మమ్మ. ప్రకట విక్రమ వీర దైత్యదానవ యక్షరక్షో గణగ్రహ వందనాయ భూతగ్రహ వందనాయ ప్రేతగ్రహ వందనాయ. చెప్పండమ్మా. అర్చన చేయండి. ఎవరి పేరు మీదమ్మా? వినోద్, సంధ్య, ఈశాల పేర్ల మీద. వద్దు పంతులు గారు, మా పేర్ల మీద అర్చన చేయకండి. మా పేర్ల మీద అర్చన చేయించడానికి మీరెవరు? మా కుటుంబానికి మీ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. తప్పు బాబు, ఆ దేవుడి ఎదురుగా సంబంధం లేదు, బంధాలు లేవని మాటలు మాట్లాడకూడదు బాబు. మరి దేవుళ్లాగా పూజించే వ్యక్తులు కిడ్నాపులు చేయొచ్చా పంతులు గారు? పంతులు గారు, మా అమ్మ చెప్పిన పేరు మీద అర్చన చేయండి. కొంతమంది అర్థం చేసుకోకుండా అలాగే మాట్లాడుతుంటారులేండి. మీరు కానివ్వండి. మా పేర్ల మీద అర్చన చేయిస్తే మేము ఊరుకోం. మీరవేవీ పట్టించుకోకండి పంతులు గారు, అర్చన చేయండి. సంధ్య, మన కుటుంబానికి ఆ కుటుంబానికి సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి. వాళ్ళు ఎవరి పేరుతో అర్చన చేయించుకుంటే మనకేంటి? తెంపుకుంటే తెగిపోవడానికి అవేవి దారాలు కావురా, బంధాలు. మీరైనా చెప్పండి పంతులు గారు. పంతులు గారు, అర్చన చేయండి. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయకాలానల ప్రజ్వలనాయ ప్రతాపవజ్రదేహాయ అంజనేయ గర్భసంభూతాయ. పంతులు గారు, అవేంటి పంతులు గారు, గోడకి 1 రూపీ కాయిన్స్ అతికించారేంటి? అమ్మా, మనసులో ఏమైనా కోరిక కోరుకొని ఆ గోడకి రూపాయి అంటించడచో ఆ రూపాయి గోడకు అంటుకుంటే అనుకున్న కోరిక నెరవేరుతుంది. అలాగే మనం అనుకున్నటువంటి బంధాలు బలపడతాయమ్మా. వినోద్,
నేను అతికిస్తాను. సరే పద. అమ్మా, మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుకొని రూపాయి బిళ్ళ గోడకు అంటించండి. రూపాయి ఇవ్వు వినోద్. మా ఆయన పైకి ఎదిగేలా చూసి మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించండి స్వామి. వినోద్, నువ్వు కోరుకో. నా కుటుంబంలో నేను, నా భార్య, నా కూతురు మాత్రమే. మమ్మల్ని క్షేమంగా చూడు స్వామి. నా మనవడు తిరిగి నా దగ్గరికి రావాలి. అదేంటమ్మా, ఏదో తీరని కోరిక కోరుకున్నట్టున్నారు? అందుకే అతుక్కోవటం లేదమ్మా. నా మనవడు నా దగ్గరికి తిరిగి రావాలని కోరుకున్నాను పంతులు గారు. పంతులు గారు, దేవుడికి అన్నీ తెలుసు. ఎవరి కోరికలు తీర్చాలో వాళ్ళ కోరికలే తీరుస్తాడు. చూడు బాబు, ఈవిడ మీ అమ్మమ్మ మీ మంచి కోరుకుంటుంది, అర్థం చేసుకోండి. తప్పులు ఎవరైనా చేస్తారు. కొన్ని మంచి పనుల కోసం కొన్ని తప్పులు చేయక తప్పదు. ఆ తప్పులు చూసే వాళ్ళకి చెడుగా కనిపించొచ్చు, కానీ ఆ తప్పుల వల్ల కొన్ని జీవితాల్లో వెలుగొస్తుంది. కాబట్టి ఆ తప్పుల్ని పట్టించుకోకూడదు. అది మీరైనా అలా అర్థమయ్యేలా చెప్పండి పంతులు గారు. పద సంధ్య. వినోద్, వినోద్, ఒక్క నిమిషం ఆగు. వినోద్, వినోద్ ఆగరా. వినోద్, వినోద్ ఆగరా. నీ కూతురు విషయంలో నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. మిమ్మల్ని అలా బాధ పెట్టినందుకు సారీరా వినోద్. వెరీ సారీ. సారీ అనే మాట మీ నోటి నుండి రావాల్సిన మాట కాదు రోజీ గారు. రోజీ గారు, ఇలా తలదించుకుని సారీ చెప్పే పరిస్థితి రాకూడదని కోరుకుంటాను. అలాగే నాకు కూడా సారీ చెప్పకూడదని కోరుకుంటాను. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. సంధ్య. వినోద్, 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 వినోద్ ఆగరా. రే వినోద్, వినోద్ ఆగరా. రోజీ గారు, ఏంటి ఇదంతా? ప్లీజ్ వినోద్, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పి జరిగింది మర్చిపోయి మీరు మళ్ళీ మన ఇంటికి రండి. ఇందాక ఈ ప్రశ్నకు సమాధానం ఆ దేవుడే చెప్పాడు కదా. ఆ దేవుడి సమాధానం కూడా నీ మీదే ఆధారపడుందిరా. నువ్వు నాతో పాటు వస్తానంటేనే నేను ఇక్కడి నుంచి కదలనిస్తాను, లేదంటే కదలనివ్వను. జరగండి, మేము వెళ్ళాలి. నేను జరగను. ముందు మీరు వస్తామని చెప్పండి. రోజీ గారు, జరగండి. నేను చెప్పేది వినరా వినోద్. నేను చేసిన తప్పుకి నువ్వే శిక్ష వేసినా నేను భరిస్తాను, కానీ మీరు రావని మాత్రం చెప్పకండి. పక్కకి జరగండి అమ్మమ్మ. ప్లీజ్ రా, నా మాట వినరా వినోద్. అమ్మమ్మ, అమ్మా, అమ్మమ్మ, అమ్మమ్మ, అయ్యో అమ్మమ్మ, అమ్మా, అమ్మమ్మ, అమ్మ, ఏమైందమ్మా? అమ్మమ్మ, ఏమమ్మా? అమ్మా, అమ్మ,
అమ్మమ్మ రాణి వద్దు. నువ్వు అమ్మమ్మని ముట్టుకోవద్దు. ఎంత పని చేసావురా. అది కదమ్మా. నువ్వు ఇంకేం మాట్లాడుకో. అమ్మమ్మ చూడమ్మమ్మా. అమ్మా ముందు అమ్మమ్మని హాస్పిటల్ తీసుకెళ్దాం. పద పద. కానీ అమ్మమ్మ. సంధ్య మనం కూడా వాళ్ళ వెనక హాస్పిటల్కి వెళ్దాం పద. పదండి. పద. అమ్మా అమ్మా అమ్మమ్మ. లక్ష్మి అలా కూర్చో కూర్చో కాసేపు కూర్చో. లక్ష్మి నువ్వు అక్కడికి వద్దు లక్ష్మి, నా మాట విను. నువ్వు రాలేవు. లేదు చల్సాని గారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజీ జీవితానికి అన్యాయం జరగకూడదు. పదండి. ఏమైంది చల్సాని గారు? నువ్వు రోజు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు కదా. ఇక్కడ నీకు ఇలా ఉండేసరికి అక్కడ మన రోజుకి ఏదో అయినట్టు అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి రోజీకి ఫోన్ చేయండి చల్సాని గారు. ఏంటో లక్ష్మి, ఈ అడవుల్లో కొన్ని చోట్ల సిగ్నల్ ఉండదు, కొన్ని చోట్ల సిగ్నల్ ఉండదు. ఇక్కడ అసలు సిగ్నల్ లేదు. సరే ముందు పదండి. రోజీ సిద్ధులు ఎక్కడున్నారో ఏంటో త్వరగా వెతికి పట్టుకోవాలి. పద. అమ్మా రోజీ అమ్మా. ఏం కాదులే అమ్మా. లోకి బావకి ఫోన్ చేసి విషయం చెప్పు రోజీ. సరేనమ్మా. చేసావా? చేశానమ్మా. బావ ఫోన్ కలవడం లేదు. ఇంకోసారి ట్రై చెయ్యి.
నాట్ రీచబుల్ అని వస్తుందమ్మా. ఏమండి, ఈ అడవిలో ఏదో గుడి ఉందన్నారు, అక్కడికి ఎలా వెళ్ళాలి? ఆ గుడియా? ఆ గుడికి వెళ్ళటానికి చాలా కష్టం. మరి ఎలాగండి? ఇటు నుంచి వెళ్ళడానికి ఒక రూట్ ఉంది, దానికి 2 గంటల సమయం పడుతుంది. అవునా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇటే వెళ్తాలేంటి. థ్యాంక్ యూ. డాక్టర్, మా అమ్మమ్మకి ఎలా ఉంది? తలకి బలమైన దెబ్బ తగలటం వల్ల హెడ్ ఇంజ్యూర్ అయింది. బాడీలో ఏ పార్టీకి డ్యామేజ్ జరిగినా పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చెప్పగలిగేవాళ్ళం. కానీ తలకు తగలటం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో మేము చెప్పలేం. అమ్మా, అమ్మా, రోజీ, అమ్మా. ఊరుకో అమ్మా. అమ్మా ఊరుకో అమ్మా, అమ్మమ్మకేం కాదు. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, ఏం పర్లేదు. రెస్ట్ తీసుకుంటావా? ఊరుకో అమ్మా, ఊరుకో. ఆగండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ వల్లే ఇదంతా జరిగింది. లోపల అమ్మమ్మ చావు బతుకుల్లో ఉంది. ఆగు, దగ్గరికి వెళ్ళొద్దు. అది కదమ్మా. అమ్మమ్మ ఆ పరిస్థితిలో ఉంది. ఇంకా నీ కళ్ళు చల్లబడలేదా? లోపలికి వెళ్ళాలని చూస్తున్నావు. మిగిలిన కాస్త ప్రాణాన్ని తీసి అమ్మమ్మని చంపేద్దామనా? మీరు వేసిన ప్లాన్ అనుకున్నట్టే జరిగింది కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు చేసిన పెద్ద కుట్ర గురించే మాట్లాడుతున్నాను. అమ్మమ్మని ఈ పరిస్థితిలోకి తీసుకురావాలని మీరు వేసిన స్కెచ్ గురించి మాట్లాడుతున్నాను. మేమిది కావాలని చేయలేదు, ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది. ఇది యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, అన్నయ్య కావాలని చేసిన యాక్సిడెంట్ ఇది. అసలు నువ్వేమనుకుంటున్నావురా? నీ చిన్నప్పుడు మీ అమ్మమ్మ అన్నం తినిపిస్తుంటే వద్దని విదిలించుకోవడం అనుకున్నావా? మీ అమ్మమ్మ నిన్ను బతిమాలుతుంటే నెట్టేయటం? కేవలం మీతో కలిసి ఉండాలనే ఆశతోనేరా మా అమ్మ నీ కూతురు ఈశాన్ని మీకు దూరంగా దాచింది. అది అర్థం చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఏకంగా ప్రాణాల మీదకే తీసుకొచ్చావు. నీకు విషయం తెలుసారా? మీ అమ్మమ్మకి రోజీ అంటేనే ప్రాణం, నువ్వంటే అంత ఇష్టం లేదనుకునేదాన్ని. కాని రోజీ కంటే మా అందరికంటే కూడా మీ అమ్మమ్మకి నువ్వంటేనే ప్రాణమని మాకిప్పటికి తెలిసిందిరా. నువ్వంటే ఇష్టం కాబట్టే మా అమ్మ అన్ని వదులుకొని
నీ ఇంటికొచ్చిందిరా. నువ్వు పెట్టింది తినింది, నేల మీద పడుకుంది. నీ ఇంట్లో నుంచే బతుకమ్మని మోసింది. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెంటనే మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి, లేకపోతే అమ్మమ్మ మీద మర్డర్ అటెంప్ట్ చేశామని పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి వస్తుంది.